వేములవాడ రాజన్న ఆలయం దర్శనాల విషయంలో ఏం జరుగుతోంది? అసలు ఎందుకు ఈ రాద్ధాంతం? అధికారులు ఎందుకు పూటకో మాట మాట్లాడుతున్నారు? భక్తులను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. భక్తులు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్న వేళ వేములవాడ రాజన్న ఆలయం బంద్ చేశారన్నది అవాస్తవమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 150 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయంలో పెద్ద ఎత్తున పిల్లర్లు వేయాల్సి ఉందని, వాటి కోసం పెద్ద పెద్ద మిషన్లతో నిర్మాణ పనులు చేయాల్సి ఉందన్నారు. ఎక్కువ సంఖ్యలో గుంతలు తీయాల్సి ఉండటం వల్ల భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. భక్తుల నమ్మకాలకు విశ్వాసాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ విషయంలో భక్తులు ఇచ్చే సూచనలు సలహాలు ప్రభుత్వం పాటిస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ రోజు మీరు స్వయంగా చూసిండ్రు, ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసారు, బంద్ చేసిండ్రు. అంటే మీరందరూ స్వయంగా చూసారు, దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం అంటే భీమేశ్వర ఆలయంలో కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం పనులు చేసినట్టు ఇంతకుముందు చెప్పిన 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వాలి, 64 నుంచి 70 పిల్లర్లు లేపాలి, వాటిపైన అన్నిటి మండపాలు కట్టాలి. ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన ఒక స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు, ఆలయం అనేది మూసివేసి ఉండదు. ఆలయం యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటకు పోతామో ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఏదైతే 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి దరి అత్యంత వెళ్ళేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనరీస్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్లు వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమేశ్వరాలు ఏర్పడేసినాం. అంతవరకు ఈరోజు మీరు చూసారు, మీరు అక్కడ పనులు ఏం లోపల జరుగుతలేవు కాబట్టి భక్తులు దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఈరోజు ఒక ధర్నానా లేకపోతే వాళ్ళకు రిప్రజెంటేషన్ వాళ్ళకి భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తుల విశ్వాసాన్ని కల్పించే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా వాళ్ళు చూపించారు ఈ రోజు జరుగుతుందని చెప్పారు. ఇక్కడ దయచేసి భక్త జనాలు గమనించబడుతున్నాం, ఆలయ విస్తీర్ణ పనులు జరిగే క్రమంలో ఆలయ అభివృద్ధి జరిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో మీకు భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దయచేసి ఈ అంశాన్ని గమనించవలసింది మీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. అంతకు ముందు జరిగిన పరిణామాలను ఒక్కసారి చూస్తే ఇవాల్టి నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా రాజన్న అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి గుడిలో భక్తుల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. కోడె మొక్కులు, అభిషేకాలు, ఇతర అన్ని పూజలు భీమేశ్వర ఆలయంలోనే జరిపించేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇదే వివాదానికి కారణమైంది.